ఈరోజు టాపిక్ ఏంటి అంటే బెంగళూరులో ఒక ఆయన నా కూతుర్లకి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోండి, 40 lakhs కట్నం ఇవ్వండి, పిల్లలు ఎంత సంపాదిస్తున్నారో నా కూతురు అంత జీతం నాకు ఇచ్చేసేయాలి, ఆ జీతాన్ని వెనక్కి మీరు ఏ రకంగానూ జీతాలు తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి కండిషన్స్ పెడుతున్నట్టు ఏ సంబంధాలు వచ్చినా. అప్పుడు ఆడపిల్లల పాపం చాలా బాధపడేవాళ్ళ, ఏనాన్నా ఏంటిది ఎక్కడా లేనిది ఇలా చేస్తున్నావేంటి నువ్వు, ఇదేం పద్ధతి నీకు, ఇలా చేయొచ్చా అని అడిగితే కుదరదు అని చెప్పి గొడవ పెట్టుకుని వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళకి ఎదురు కట్నం ఇస్తేనే నా కూతుర్లకి మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, లేకపోతే పెళ్లి చెయ్యను, 40 లక్షలు కావాలి, నా కూతుర్లను చదివించాను, ప్రయోజకం చేశాను, పెద్ద చేశాను కాబట్టి ఖచ్చితంగా ఎంత కావాలంటే పెద్ద కూతురికి విసుకొచ్చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఇల్లు తీసుకుని ఉంటుందిట. ఇక చిన్న కూతురు సంబంధాల విషయంలో కూడా అలాగే చేయడం స్టార్ట్ చేసి నా కూతురు ప్రొఫెసరు కాలేజీలో చక్కగా చేసుకుంటుంది, ఆ అమ్మాయి జీతం కూడా నాకు ప్రతి నెల నా అకౌంట్లోనే పడాలి, నా కూతుర్ని పెళ్లి చేసుకునేటట్టయితే చదివించింది నేను, ఖర్చు పెట్టింది నేను, అన్నీ చేసింది నేనైతే నేను తినాలి, కానీ నా కూతురు సంపాదన ఎవడో వచ్చి నువ్వు తింటావేంట్రా, అందుకని 40 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నా కూతురు సంపాదన మొత్తం నాకు ఇచ్చేసి ఆ పని నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పాట. ఇంకా రెండో కూతురు కూడా చిరాకు వచ్చి చెప్పి చూసిందట, నాన్న ఇది పద్ధతి కాదు, సంబంధాలన్నీ తిరిగి వెళ్ళిపోతున్నాయి, నేను చాలా చండాలంగా చెప్పుకుంటున్నారు నాన్న, నా మాట విను అంటే వినలేదు. అందుకని తను కూడా ఇల్లు తీసుకుని వెళ్ళిపోతే తండ్రి ఏం చేశాడు తెలుసా, ఆ కూతుర్ని పొడి చేశాడు. ఇట్లా మాట వినకుండా చేస్తారా, నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా, ఎదురు కట్నం అడిగితే తప్పేంటి, మిమ్మల్ని చదివించాను, ప్రయోజకులను చేశాను, ఎంత గొప్పవాళ్ళని చేశాను, కట్నం అడిగితే తప్పేంటి, అనాదిగా పూర్వం నుంచి కూడా ఎదురు కట్నాలు ఉన్నాయి, నేనేం కొత్తగా అడుగుతుంది ఏం కాదు, అందుకని చెప్పి నా కూతుర్లు ప్రయోజకులు, నా కూతుర్లు గొప్పవాళ్ళు అయ్యారు, మీ సంపాదన నాకు కాకపోతే ఎవడికో తీసుకెళ్ళి ఇస్తానంటే నేను ఊరుకుంటానా అని పొడిచెట్టు. ఇప్పుడు ఇదో కొత్త గోల అవుతుందేమో, భార్యలు లేపేస్తున్నారు వేరే విషయం, ఇప్పుడు తండ్రి పొడిస్తే ఇక అందరూ మొదలెడతారేమో, అది పరిస్థితి. ఆలోచించండి. నాకు కూడా ఎదురు కట్నం కావాలని కూర్చున్నాడు తండ్రి.